ప్రభాస్ చిరంజీవి సినిమాల టికెట్ల రేట్లు పెంపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం నిర్మాతలు అప్పీల్ దాఖలు చేశారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిర్మాతలు సవాల్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, రవి, సంక్రాంతి సందర్భంగా 2 భారీ చిత్రాలు అయితే విడుదల కానున్నాయి. ముఖ్యంగా ఇటు ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా, అలాగే మరొక పక్క చిరంజీవి వెంకటేష్ నటించిన ఏదైతే వరశంకర ప్రసాద్ సినిమాలకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఈ టికెట్ ధరల పెంపు, అలాగే అదనపు షోలకు అనుమతి కోరుతూ కూడా ఈ 2 చిత్రాల నిర్మాతలు హైకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా ఈ 2 భారీ చిత్రాలు కూడా విడుదల కానుండగా నిర్మాతలు హైకోర్టుకు అప్పీల్ చేశారు. అయితే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాల టికెట్ ధరలు పెంచుకోవడానికి, అలాగే ప్రత్యేక షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాలకి ఏదైతే ఇటు నిర్మాతలు కోరారు. అయితే టికెట్ ధరలు పెంచకుండా, అదనపు షోలకు అనుమతి ఇవ్వకుండా గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కూడా నిర్మాతలు హైకోర్టు డివిజన్ బెంచ్ దాకా ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని అప్పీల్లో కోరారు. అయితే టికెట్ ధరలు పెంపు, అలాగే ప్రత్యేక షోల అనుమతి కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా హైకోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ విజ్ఞప్తిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ కార్యదర్శికి సూచించాలంటూ కూడా ఈ పిటిషన్ అయితే పేర్కొన్నారు. అయితే ఈ 2 పిటిషన్లు అత్యవసరంగా విచారించాలి అంటూ కూడా ఇటు నిర్మాతల తరపున న్యాయవాదులు అభ్యర్థించగా హైకోర్టు దానిని నిరాకరించింది. అయితే దీంతో ఇవాళ ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఇక జనవరి 9న ప్రభాస్ నటించిన ది రాజాసాబ్, అలాగే 12న శంకర వరప్రసాద్ గారు ప్రేక్షకులు ముందుకైతే రానున్నాయి. ఈ క్రమంలోనే టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం హైకోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది. ఈ పిటిషన్లు ఈ రోజు అయితే ముఖ్యంగా విచారణకు అయితే కొనసాగుతున్నాయి. అయితే ది రాజాసాబ్ సినిమా యూనిట్ ఇప్పటికే టికెట్ ధరల పెంపు విషయమై హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు అయితే చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. రిలీజ్ కు ఒక రోజు ముందుగానే, అంటే జనవరి 8న రాత్రి స్పెషల్ ప్రీమియర్ ను ఏర్పాటు చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే తెలంగాణలో ఉదయం 4 గంటల షోకు అనుమతి ఇవ్వాలని కోరింది. స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధర సింగిల్ బెంచ్ స్క్రీన్ లోని 800, అలాగే మల్టీప్లెక్స్ లో 1000 పన్నులతో కలిపి పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని కోరింది. జనవరి 9 నుంచి 11 వరకు సింగిల్ బెంచ్ లో 105 పన్నులతో కలిపి పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ విషయమై ఈ రోజు అయితే విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ఈ విచారణకు సంబంధించి ఎటువంటి తీర్పు ఇస్తుందంటూ కూడా ఇటు నిర్మాతలతో పాటు ట్రేడ్ యూనిట్ కూడా ఎదురు చూస్తుంది. ముఖ్యంగా ఒకవేళ ఏదైతే హైకోర్టు కనుక టికెట్ పెంపుకు గాను, లేదంటే ఇటు ప్రీమియర్ షోలు ముందుగానే వేసుకునే ప్రీమియర్ షోలకు కానీ కనుక నిరాకరిస్తే ఖచ్చితంగా భారీ నష్టాలు చేకూరే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఈ 2 సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో నిర్మించబడ్డాయి. ముఖ్యంగా ఇప్పటికే, అంటే గతంలో కూడా అఖండ 2 సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇదే తరాలోని ఏదైతే న్యాయపరమైన ఇబ్బందులు ఎదురైనాయి. అయితే ముఖ్యంగా కోర్టు ఇచ్చిన తీర్పు, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కూడా ఇప్పుడు ఈ 2 సినిమాల నిర్మాతలు కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. అయితే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి తీర్పు కూడా రానుంది.